ఈరోజు చంద్రబలం తక్కువగా ఉంది. తలచిన పనులు జాప్యం అయ్యే అవకాశం. మిత్రులతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడండి. తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో రోజుని ప్రారంభించండి. కొత్త పెట్టుబడుల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. మీ సహోదరులతో ఒక విషయంపై చర్చిస్తారు. వ్యాపారులకు ఆర్థిక లాభాలున్నాయి. గణపతి ఆరాధన శుభకరం. లక్కీ కలర్ ఎరుపు. లక్కీ నెంబర్ 1. ఈరోజు గ్రహబలం అనుకూలంగానే ఉంది. తలపెట్టిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంతో పనులు చేపడతారు. మీకు ఒక పెద్ద మొత్తంలో డబ్బు చేతికందుతుంది. సరిగా ఇన్వెస్ట్ చెయ్యండి. కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. వెంకటేశ్వర స్వామి ఆరాధన మీకు శుభకరం. ఈరోజు మీరు తూర్పు దిక్కుగా పయనించి ఆ వైపు ఉన్న రావి చెట్టుకు ప్రదక్షిణ చేయండి. ఆయుష్మాన్ యోగం వల్ల వచ్చే అనుకూలతలు మరింతగా పెరుగుతాయి. దత్తాత్రేయుడిని ఆరాధించండి. మరిన్ని శుభాలు కలుగుతాయి. లక్కీ కలర్ ముదురు ఆకుపచ్చ. లక్కీ నెంబర్ 9. మిథునం. ఈరోజు గ్రహబలం అద్భుతంగా ఉంది. ఏమి తలిస్తే అది మీ సొంతమయ్యే రోజు. కెరీర్ పరంగా గొప్ప రోజు. ప్రమోషన్లు పక్కా వచ్చే అవకాశాలు ఉన్నాయి. డబ్బు అనుకోకుండా పెద్ద మొత్తాల్లో చేతికందుతుంది. మీరు ఈరోజు ఆవు పాలతో శివుడికి అభిషేకం చేయించండి. ఆయుష్మాన్ యోగం పూర్తి ఫలితాలు కలుగుతాయి. లక్కీ కలర్ గోల్డ్ కలర్. లక్కీ నెంబర్ 6. ఈరోజు మీకు శని ప్రభావం వల్ల తలచిన పనులు కొంచెం కష్టం మీద పూర్తవుతాయి. అనవసరంగా ఎవరి మాట విని నూతన పెట్టుబడులు జోలికి పోవద్దు. నష్టాలు చవిచూస్తారు. వ్యాపారాలు తమ పనిపై శ్రద్ధ చూపండి. ఉద్యోగులపై అధికారుల ఆగ్రహం వ్యక్తం చేసే అవకాశాలున్నాయి. జాగ్రత్త. ఈరోజు మీరు గణపతి ఆరాధన చెయ్యండి. గరికను సమర్పించండి. విఘ్నాలు తొలగుతాయి. లక్కీ కలర్ వంకాయ రంగు. లక్కీ నెంబర్ 3. ఈరోజు మీకు గ్రహబలం అస్సలు అనుకూలంగా లేదు. వృత్తి వ్యాపారాలలో చాలా మెలకువగా ఉండండి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. డబ్బు సమయానికి సర్దుబాటు అవుతుంది. కానీ మంచి నీళ్లలా ఖర్చయ్యే అవకాశం ఉంది. ఉద్యోగులు ఆఫీసుల్లో పనిపై ప్రత్యేక శ్రద్ధ వహించండి. శివారాధన మీకు కొంచెం ఇబ్బందులు తొలగిస్తుంది. లక్కీ కలర్ నీలం. లక్కీ నెంబర్ 1. ఈరోజు మీకు గ్రహబలం పాక్షికంగా అనుకూలం. కానీ మీపై గురువు అనుగ్రహం ఉంది. తలచిన పనులు జరిగే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. మీరు ఈరోజు ఒక వ్యక్తికి సహాయం చేసే అవకాశం ఉంది. దానివల్ల మీకు భవిష్యత్తులో ప్రయోజనాలుంటాయి. మోకాళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. రాజకీయ నాయకులకు అనుకూలం. చండి మాటను ఆరాధించండి. శుభాలు కలుగుతాయి. లక్కీ కలర్ ఎరుపు. లక్కీ నెంబర్ 1. ఈరోజు గ్రహబలం అద్భుతంగా ఉంది. ఏమి కోరుకుంటే అది దక్కే రోజు. స్టాక్స్లో పెట్టుబడులకు చాలా మంచి కాలం. యోగకాలం నడుస్తుంది. ఆయుష్మాన్ యోగం వల్ల మీకు ముఖంలో వర్చస్సు పెరుగుతుంది. మీ మాటకు తిరుగుండదు. వ్యాపారులకు మంచి కాలం. లక్ష్మీ ఆరాధన చేయండి. గొప్ప ఫలితాలు కలుగుతాయి. లక్కీ కలర్ ఆకుపచ్చ. లక్కీ నెంబర్ 8. ఈరోజు మీపై గ్రహబలం పాక్షికంగా ఉంది. తలచిన పనులు జరిగినప్పటికీ వ్యాపారాల్లో లాభాలు మాత్రం చేతికి రావు. ప్రైవేట్ రంగంలో పనిచేసేవారికి అధికారుల ఒత్తిడులు, పని ఒత్తిడి చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. నోటిని అదుపులో ఉంచుకోండి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. మీకు శివారాధన మంచి చేస్తుంది. లక్కీ కలర్ లేత నీలం. లక్కీ నెంబర్ 9. ఈరోజు గ్రహబలం అద్భుతంగా ఉంది. ప్రత్యేకించి ఆయుష్మాన్ యోగం వల్ల గురుగ్రహం అనుకూలత వల్ల మీకు పనులు సజావుగా సాగుతాయి. ఎప్పటినుండో ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ప్రేమానుబంధాలు బలపడతాయి. మీకు ఒక వార్త మానసికోల్లాసాన్ని కలిగిస్తుంది. జీవిత భాగస్వామితో సంతోషకర సమయాన్ని గడుపుతారు. గణపతి ఆరాధన గరిక పూజ మీకు మంచి ఫలితాలనిస్తుంది. లక్కీ కలర్ తెలుపు. లక్కీ నెంబర్ 5. ఈరోజు గ్రహబలం అనుకూలం కాదు. శని ప్రభావం అనుకూలంగా లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటారు. పరీక్ష కాలంలా ఉండే రోజుది మీకు. మాటపై అదుపు ఉంచుకోండి. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరం. వ్యాపారులకు ఉన్న పని తప్ప కొత్త పనుల జోలికి అస్సలు వెళ్లవద్దు. శివారాధన మీకు ఇబ్బందులు తొలగిస్తుంది. లక్కీ కలర్ పసుపు. లక్కీ నెంబర్ 2. ఈరోజు పాక్షికంగా గ్రహబలం ఉంది. కానీ శని వక్ర దృష్టి మాత్రం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఉద్యోగులకు పని ఒత్తిడి సూచితం. ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేటయ్యే కాలం. మీ సహోద్యోగుల నుండి మీకు చిక్కులు ఎదురవుతాయి. మీ మాట తీరుతో మీరే ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రేమ వ్యవహారాలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. జాగ్రత్త. రియల్ ఎస్టేట్ వారికి కొంచెం శుభకరంగా ఉంది.
ఈశ్వరారాధన మీకు ఇబ్బందులు తొలగిస్తుంది. లక్కీ కలర్ ఊదా. లక్కీ నెంబర్ 3. ఈరోజు మీకు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. వివిధ దారుల్లో మీకు ధనలాభాలు కనిపిస్తున్నాయి. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోండి. వ్యాపారులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. భాగస్వామ్య వ్యాపారాలు కలిసి వచ్చే కాలం. మీకు ఎప్పటినుండో పరిష్కారం కాని ఒక సమస్య కొలిక్కి వస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి అద్భుతమైన కాలం. అమ్మవారి దర్శనం మీకు గొప్ప ఫలితాలనిస్తుంది.